హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. సూపర్ హీరో ఫ్యాక్ట్ సిరీస్ ఎపిసోడ్ 1 కూడా అందరికీ స్వాగతం. ముందుగా ఫ్యాక్ట్ నెంబర్ 1. కామిక్స్లో హల్క్కి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది. హల్క్ దెయ్యాలను కూడా చూడగలడు. అవును గైస్, యాక్చువల్లీ బ్రూస్ బ్యానర్ వల్లే హల్క్కి ఈ పవర్ అయితే వచ్చింది. బ్రూస్ బ్యానర్ చిన్నతనంలో అనుకోకుండా తన తండ్రిని చంపేస్తాడు. అప్పటి నుంచి కూడా తన తండ్రి ఒక దెయ్యంలా మారి తనపైన అటాక్ చేస్తాడు అని బ్రూస్ భయపడుతూ ఉంటాడు. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ బ్రూస్ ఆ భయంతోనే పెరిగి పెద్దవాడవుతాడు. బ్రూస్ కున్న భయం వల్లే హల్క్కి అది ఎబిలిటీగా మారుతుంది. సో ఆబ్వియస్ గా హల్క్ అప్పటి నుంచి కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ ని, ఫోర్సెస్ ని చూడగలడు, మాట్లాడగలడు కూడా. ఈవెన్ మెజిషియన్స్ యొక్క ఆస్ట్రల్ ఫార్మ్స్ ని కూడా హల్క్ చూడగలడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మార్వెల్ వాళ్ళు ఒకానొక టైంలో ఒక విచిత్రమైన కామిక్ బుక్ ను పబ్లిష్ చేశారు. అదే డెడ్ పూల్ కిల్స్ ద మార్వెల్ యూనివర్స్. ఈ బుక్ లో ఉన్న స్టోరీ ప్రకారం ఎక్స్మెన్ టీం వాళ్ళు డెడ్ పూల్ ని మెంటల్ గా స్టేబుల్ గా లేడు అని అర్థం చేసుకుని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడే పిసైకో మ్యాన్ అనే విలన్ డెడ్ పూల్ ని మరింత మెంటల్ గా మార్చి డిస్టర్బ్ చేస్తాడు. దీనివల్ల డెడ్ పూల్ తన కంట్రోల్ మొత్తాన్ని కూడా కోల్పోయి మరింత సైకోగా మారి మార్వెల్ యూనివర్స్ మొత్తాన్ని కూడా చంపేస్తాడు. ఐరన్ మ్యాన్ దగ్గర నుంచి వొల్వరిన్ వరకు, బ్లాక్ బోల్ట్ దగ్గర నుంచి సిల్వర్ సర్ఫర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తాడు. ఈ కామిక్ బుక్ లో ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డెడ్ పూల్ కామిక్ యూనివర్స్ నుంచి బయటకు వచ్చి రియల్ యూనివర్స్ లో ఉన్న జనాల్ని కూడా చంపేస్తూ ఉంటాడు. ఈవెన్ ఆ కామిక్ బుక్ ని రాస్తున్న రైటర్స్ ని కూడా చంపేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇన్ఫినిటీ వార్ టైంలో టామ్ హాలండ్ కి అసలు స్క్రిప్టే ఇవ్వలేదంట. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో తను కేవలం ఏ సీన్లో నటించాలో మాత్రమే చెప్పేవారు. కనీసం తను చేసే సీన్ కూడా ముందు రోజు చెప్పేవారు కాదు. తన స్పాట్ కు వచ్చిన తర్వాతే ఆ సీన్ ని చెప్పి ఇమీడియట్ గా షూటింగ్ చేసేవారు. టామ్ హాలండ్ ఈ మూవీ మొత్తం కూడా ఇలాగే యాక్ట్ చేశారు. దీనికి గల మెయిన్ కారణం వచ్చేసరికి తను మూవీ యొక్క స్టోరీని స్పాయిల్ చేయడమే. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ నుంచి కూడా తను ఇదే రకంగా స్పాయిలర్స్ చేస్తూనే ఉన్నాడు. లైక్ ఇంటర్వ్యూలోను, సోషల్ మీడియాలోను మూవీస్ గురించి స్పాయిలర్స్ ఇస్తూనే ఉన్నాడు. దీని కారణంగానే మార్వెల్ వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని టామ్ హాలండే డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. డేర్ డెవిల్. ఈ క్యారెక్టర్ ఇప్పుడున్న ప్రతి మార్వెల్ ఫ్యాన్ కి కూడా తెలుసు. ఎందుకంటే నో వే హోమ్ మూవీలో ఈ క్యారెక్టర్ ని ఆల్రెడీ క్యామియో రూపంలో చూపించారు. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కి సెపరేట్ సిరీస్ కూడా ఉంది. ఈ క్యారెక్టర్ యొక్క మెయిన్ పవర్ వచ్చేసరికి తన యొక్క సెన్సెస్ ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత యాక్యురేట్ గా పనిచేస్తాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ అయితే ఉంది. తను ఒక ఫుడ్ ఐటమ్ యొక్క వాసన చూసి ఆ వంటకంలో ఎన్ని సాల్ట్ పలుకులు వేశాడో కూడా కరెక్ట్ గా చెప్పగలడు. ఇక తన సెన్సెస్ ఎంత యాక్యురేటో మీరే అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఏరియా 51. మన ఎర్త్ పైన ఈ ఏరియా 51 అనేది చాలా చాలా మిస్టీరియస్ ప్లేస్. అక్కడ ఏలియన్స్ గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి అని కొందరు భావిస్తూ ఉంటే అక్కడ ఏలియన్స్ నిజంగానే ఉన్నాయి అని మరికొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా మన భూమి పైన ఆ ఏరియా 51లోకి ఎవరు వెళ్ళకూడదు అండ్ దాంట్లోకి ఎవరిని కూడా రానివ్వరు. ఈ ఏరియా 51 ని మన టోనీ స్టార్ కి ఓన్ చేసుకుని కొనుక్కుని దాన్నే తన యొక్క మెయిన్ బేస్ గా మార్చుకుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీ అందరికీ కూడా మన కెప్టెన్ అమెరికా ఆరిజిన్ స్టోరీ గురించి తెలుసు. ఎందుకంటే తన యొక్క ఆరిజిన్ స్టోరీని కెప్టెన్ అమెరికా 1 మూవీలోనే మనకు చూపించారు. తను ఆరోగ్య సమస్యలతో బాధపడడం, సైన్యంలో చేరడానికి ఒక అవకాశం తనకు లభించడం, అండ్ తర్వాత తన సూపర్ సోల్జర్ సిరంని పొంది శక్తివంతంగా మారడం, ఇవన్నీ కూడా మనమైతే చూసాం. కానీ మన కెప్టెన్ అమెరికా సైన్యంలో చేరడం కన్నా ముందు ఏ పని చేసేవాడో మీకు తెలుసా? కెప్టెన్ అమెరికా ఒక కామిక్ బుక్ ఆర్టిస్ట్. తన కామిక్ బుక్ కి చాలా వరకు బొమ్మలు గీసేవాడు అండ్ కామిక్స్ కూడా రాసేవాడు. ఈ విషయాన్ని మార్వెల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మూవీస్ లో టీచ్ చేశారు. కెప్టెన్ అమెరికా 1 మూవీలో ఒకానొక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో కెప్టెన్ అమెరికా ఒక చోట కూర్చుని తన బుక్ లో డ్రాయింగ్ గీస్తూ ఉంటాడు. అది కూడా చాలా అందంగా. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒకానొక టైంలో ఇల్యూమినాటీ టీమ్ మెంబర్స్ అంతా కూడా ఏదో మిషన్ మీద హల్క్ ని స్పేస్ లోకి పంపిస్తారు. కానీ హల్క్ తన వెళ్తున్న షిప్ లో ప్రాబ్లం వల్ల సకార్ ప్లానెట్ లో పడిపోతాడు. తర్వాత తెలిసే విషయం ఏంటంటే తన ఫ్రెండ్స్ అయిన ఇల్యూమినాటీ టీమ్ మెంబర్సే కావాలని తన్ని స్పేస్ లోకి పంపించేస్తారు. ఇల్యూమినాటీ టీం వాళ్ళు ఇలా చేయడానికి కారణం హల్క్ తన కంట్రోల్ ని అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటాడు. తన సొంత టీం పైకే చాలాసార్లు అటాక్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఎర్త్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని హల్క్ ని శాశ్వతంగా స్పేస్ లోకి పంపించేయాలి అని అనుకుంటారు. ఇక ఈ విషయం తెలిసిన హల్క్ వచ్చేసరికి సకార్ ప్లానెట్ మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుని ఇల్యూమినాటీ టీం పైన పగ తీర్చుకోవడానికి మళ్ళా భూమి పైకైతే వస్తాడు. బట్ థోర్ రాగ్నరాక్ మూవీలో ఈ స్టోరీ మొత్తాన్ని చాలా డిఫరెంట్ గా చూపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. వెనమ్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ మనందరికీ కూడా తెలిసిందే. వెనమ్ ని 1982లో క్రియేట్ చేశారు.
యాక్చువల్లీ క్రియేట్ చేశారు అని అనడం కన్నా యాక్సిడెంటల్ గా క్రియేట్ అయ్యింది అని అంటేనే మంచిది. ఎందుకంటే 1980లో మార్వెల్ వాళ్ళు ఒక కాంటెస్ట్ ని పెట్టారు. అది కూడా మార్వెల్ కామిక్స్ కి సంబంధించి. ఆ కాంటెస్ట్ లో ర్యాండీ ఒక కాన్సెప్ట్ ఆర్ట్ ని మరియు ఒక చిన్న స్టోరీ లైన్ ని సబ్మిట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ స్టోరీ లైన్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ తన యొక్క సూట్ ని మరియు వెపన్స్ ని అప్గ్రేడ్ చేసి ఫుల్ స్ట్రెంత్ ని వాటికి తీసుకొస్తాడు. అండ్ తన సూట్ యొక్క కలర్ ని బ్లాక్ కలర్ లోకి అయితే మార్చేస్తాడు. సో మార్వెల్ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఆర్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఆ స్టోరీ లైన్ లో చిన్న చిన్న మార్పులు చేసి స్పైడర్ మ్యాన్ కి బదులుగా వెనమ్ అనే కొత్త క్యారెక్టర్ అయితే సృష్టించారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన రియల్ వరల్డ్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఎవరు అనే ప్రశ్న వస్తే అందరూ కూడా అమెరికన్స్ ని లేదా జపాన్ వాళ్ళ పేర్లే ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీలోనూ మరియు ఇతర అన్ని విషయాల్లో కూడా చాలా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు. అలా మార్వెల్ యూనివర్స్ లో కూడా ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంది. వాళ్ళే వకాండియన్స్. అవును గైస్, మార్వెల్ యూనివర్స్ మొత్తంలో వకాండ్ అనే చాలా చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్. దీనికి కారణం ఏంటో మీ అందరికీ కూడా తెలిసిందే. అండ్ బ్లాక్ ప్యాంథర్ మూవీ యొక్క స్టార్టింగ్ లో కూడా ఈ సివిలైజేషన్ గురించి అయితే మెన్షన్ చేశారు. యాక్చువల్లీ వకాండాలో వైబ్రేనియం ఆస్ట్రాయిడ్ పడడం వల్ల వకాండియన్స్ అంతా కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని మిగతా ప్రపంచం కంటే కూడా చాలా రెట్లు అడ్వాన్స్డ్ గా మారారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, కరెక్ట్గా 1994 టైం లైన్లో యుఎస్ నుంచి హ్యూమన్ ఫిగర్ ఉన్న వస్తువులు కానీ లేదా టాయ్స్ని కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే చాలా ఖర్చు అయ్యేది. హ్యూమన్ ఫిగర్ టాయ్స్తో పోల్చుకుంటే మిగిలిన జంతువుల టాయ్స్ కానివ్వండి లేదా ఇతర వస్తువులు కానివ్వండి చాలా తక్కువ ధరకే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మార్వెల్ వాళ్ళు ఈ విషయం గురించి తెలివిగా ఆలోచించి వారి యొక్క ఎక్స్మెన్ కార్టూన్స్ అన్నిటికీ కూడా మ్యూటెంట్స్ అనేది ముద్రించారు. చూడడానికి అన్ని కూడా హ్యూమన్ ఫిగర్స్ లాగా ఉన్నా సరే మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా ఆ టాయ్స్ అన్నిటిని కూడా హ్యూమన్స్ కాదు మ్యూటెంట్స్ అనే విధంగా ప్రభుత్వానికి రిపోర్ట్ అయితే ఇచ్చారు. తద్వారా ఆ టాయ్స్ ని ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా తక్కువ ధరకే ఇంపోర్ట్ చేసుకోగలిగారు. పైగా లీగల్ గా కూడా మార్వెల్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేశారు అంటే